హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం విశాఖపట్నం నుంచి అరుణాచలంకి అయితే స్టార్ట్ అయిపోయాం. ప్రజెంట్ మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. టైం వచ్చేసి 4:17 అయ్యింది. మనం వెళ్ళే ట్రైన్ వచ్చేసి సిల్చూర్ నుంచి స్టార్ట్ అయ్యి కోయంబత్తూరు వరకు అయితే వెళ్తుంది. అయితే ట్రైన్ టికెట్ వచ్చేసి స్లీపర్ అయితే 480 రూపీస్, థర్డ్ ఏసీ అయితే 1300 అయితే పడుతుంది. సో మనం అయితే థర్డ్ ఏసీ అయితే బుక్ చేసుకున్నాం. సో మనం అయితే రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళాక అక్కడ ఏ విధంగా ఉంటుందనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మన టైం వచ్చేసి 4:35 అరైవ్ అని చూపిస్తుంది. 12516 ట్రైన్ వచ్చేసి. అయితే మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒరిస్సా సైడ్ నుంచి వచ్చి ఏ ట్రైన్ అయినా సరే టైంకి రాదు. నెక్స్ట్ వచ్చేసి మీరు స్లీపర్ అనే ఆప్షన్ అనేది అస్సలు పెట్టుకోవద్దు. మ్యాక్సిమం థర్డ్ ఏసీ ఆర్ సెకండ్ ఏసీ అయినా ట్రై చేయండి తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో స్లీపర్ అయితే అస్సలు ట్రై చేయొద్దు. ఎందుకంటే ఒరిస్సా నుంచి వచ్చే ఏ వెహికల్ అయినా సరే చాలా వరస్ట్గా ఉంటాయి స్లీపర్ క్లాస్ అంతా కూడా. సో మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చేసాం. మన ట్రైన్ కూడా వచ్చేస్తుంది చూసారా. టైం వచ్చేసి 4:48 అయ్యింది. యాక్చువల్లీ టైం వచ్చేసి 3:10 ఈ ట్రైన్ టైము. కానీ 4:48 అంటే 2 అవర్స్ వరకు మనం ఇక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది. సో చూసారా, స్లీపర్ క్లాస్ చాలా వరస్ట్గా ఉంటాయి. ఎందుకంటే ఇటు సైడ్ నుంచి వచ్చి ట్రైన్స్ ఏవైనా సరే 2 డేస్ 3 డేస్ అయ్యాకే మన వైజాగ్ వస్తాయి. సో మ్యాక్సిమం మీరైతే మాత్రం ఏసీఏ ప్రిఫర్ చేయండి తప్ప స్లీపర్ అనేది అస్సలు ఆప్షన్ పెట్టుకోవద్దు. ఈ ట్రైన్ కూడా ఒక 5 స్టేషన్సే ఉంటాయి మన కాట్పాడ్ జంక్షన్ మధ్యలో. సో మీకు ఏమైనా కావాలంటే ముందు ఇక్కడే తీసేసుకొని మీరైతే ఎక్కండి. ఎందుకంటే మధ్యలో స్టేషన్స్లో చాలా వరకు ఆగదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసారా, మనం ఈ ఒడిషా వెళ్ళే ట్రైన్స్ అన్నీ చూసారా ఏ విధంగా ఉన్నాయి. స్లీపర్ క్లాస్ అంతా కూడా చాలా అంటే చాలా దట్టిగా ఉంటాయి. సో మ్యాక్సిమం మీరైతే మాత్రం స్లీపర్ క్లాస్ అయితే మాత్రం అవాయిడ్ చేయండి అనే చెప్తాను. ఎందుకంటే లాంగ్ జర్నీ చేసేటప్పుడు స్లీపర్ క్లాస్ అనేది బాగోకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు ట్రావెల్లో. సో మ్యాక్సిమం ఏసీస్కే ప్రిఫర్ చేయండి. చూసారా పైన మీకు ఇది B3 అని చూపిస్తుంది కదా. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ యొక్క కంపార్ట్మెంట్ B2 కింద అయితే చూపిస్తుంది. సో మ్యాక్సిమం మీరు అవి అయితే ఫాలో అవ్వద్దు. సో మనం అయితే B2లోనే మన సీట్ అయితే అలర్ట్ అయ్యింది. సో మనం అయితే B2 లోపలికి అయితే వెళ్తున్నాం. ఈ వ్యక్తిని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తి గురించి అయితే నేను లోపలికి వెళ్ళాకైతే మీకు క్లియర్గా చూపిస్తాను. మన ట్రైన్ వచ్చేసి వైజాగ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా 5 o'clock అయితే స్టార్ట్ అయింది. మనం ఎన్ని గంటలకు రీచ్ అవుతాం అనేది మీకు క్లియర్గా చూద్దరు. యాక్చువల్గా టైం వచ్చేసి 5:10కి అయితే మనం కాట్పాడ్ జంక్షన్ అని చూపించింది. నాకు తెలిసినంత వరకు ఆ టైంకి అయితే అవ్వదని ముందే అనుకున్నాను. మీకు తెలుస్తుంది వెళ్ళాక ఆ టైంకి అయితే రీచ్ అవుతాం. సో మనం నెక్స్ట్ ప్లాన్ ఇచ్చేసుకుందాం అని అయితే మీరు అస్సలు ఏం హోప్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇటువైపు నుంచి వచ్చే ట్రైన్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి. మ్యాక్సిమం టైం అయితే ఫాలో అవ్వరు, అది గుర్తుపెట్టుకోండి. మన వైజాగ్ రైల్వే స్టేషన్ చూసారా ఎంత బాగుందో. మనమైతే వైజాగ్ నుంచి అయితే మూవ్ అయిపోతున్నాం. మ్యాక్సిమం ఇక్కడ ఏంటంటే మనం ఈ ట్రైన్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే నైట్ అంతా జర్నీ కవర్ అవుతుందని చెప్పేసి ఈ ట్రైన్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది. మీరు కూడా ఇటువైపు నుంచి వచ్చే ట్రైన్స్ నైట్ జర్నీ అయితే ఇష్యూస్ అయితే ఏమి ఉండవు. సో థర్డ్ ఏసీ అయితే మనకైతే ఈ విధంగా ఉంది. మన బెర్త్ కూడా మీకు చూపిస్తాను. ఇదిగో మనదే అప్పర్ బెర్త్ ఇదంతా కూడా. సో ఇవన్నీ కూడా మనతో వచ్చిన మన ఫ్రెండ్స్వే. సో మన లగేజ్ అయితే ఇక్కడ పెట్టేసాం చూసారా. మనం అయితే మాత్రం చాలా వరకు ఈ జర్నీ అనేది ట్రైన్ జర్నీ అనేది కామన్గా ఉంటుందని మనం అయితే కవర్ చేయలేదు. ఎర్లీ మార్నింగ్ అయితే ఈ విధంగా ఉంది. చెన్నైకి అయితే దగ్గరలో మన తమిళనాడులో అయితే ఎంటర్ అయిపోయాం. సో ఇక్కడైతే మాత్రం ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్కడ ట్రైన్లోకి వచ్చేసరికి మాత్రం లోపల ఏం తీసుకోవద్దు. ఎందుకంటే చూసారు కదా, ఇవేంటంటే ఈ సమోసా నెక్స్ట్ చనా మసాలా అని చెప్పేసి మొత్తం అంతా కూడా వరస్ట్ది అయితే పెట్టారు చూసారా. ఈ విధంగా మీరైతే ప్లాన్ చేసుకోండి. ఇంటి దగ్గర ఫుడ్డే బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఈ చనా మసాలా ఇవన్నీ చెప్పేసి పచ్చివి అయితే ఇచ్చేశారు. దేనికోసం వాళ్ళని అడిగితే ఇవంతా కూడా ఒడిస్సా వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ ట్రైన్లో, సో వాళ్ళ కోసం మేము ప్రిఫర్ చేస్తామని చెప్పేసి అయితే మనకు సమాధానం అయితే ఇచ్చారు. సో మనకు చూసారా, మనకి కనిపిస్తున్నాయి కదా ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా. ఈ యొక్క బిల్డింగ్స్ అన్నీ కూడా పెరంబర్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటాయి. అంటే అంత పెద్ద సిటీ అయ్యి ఉంటుంది నాకు తెలిసి అయితే మాత్రం. చూసారా ఎంత బాగుందో సిటీ అయితే మాత్రం. చాలా చాలా ఇదిగా ఉంది కదా. రైల్వే ట్రాక్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. మనకు వచ్చేదారిలో ఈ ట్రైన్ వచ్చేసి చాలా క్రాసింగ్స్ అయితే పెట్టేశారు పక్కన బండి. మనకి చెప్పడం అయితే 5 స్టేషన్స్లోనే ఆగుతుందని చెప్పారు, కానీ మినిమం ఒక 20 ప్లేసెస్లో అయితే ఈ యొక్క బండి అయితే ఆపేశారు. సో చాలా టైం అయితే డిలే అయిపోయింది. 5:10 అనుకున్న టైం వచ్చేసరికి మనకి రీచ్ అయ్యేసరికి 10 అలా అయితే అయింది. మీకు అది కూడా క్లియర్గా చూపిస్తాను ఈ ట్రైన్ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. సో మీరైతే మాత్రం టైంకి రీచ్ అయిపోతాం నెక్స్ట్ ప్లాన్ అనేది మీరు అస్సలు పెట్టుకోవద్దు. రీచ్ అయ్యాకే మీరు ఏదైనా ప్లాన్ చేసుకోండి. ఈ ట్రైన్తో ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే
ఈ యొక్క అరుణాచలం ట్రిప్ అయితే ప్లాన్ చేసుకుంటే మాత్రం విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్స్ అయితే మ్యాక్సిమం ప్లాన్ చేసుకోండి అని స్టార్టింగ్లో ఈ వ్యక్తి కోసం మీకు చెప్తానని చెప్పేసి. చూసారా, ఇక్కడ ఎవరున్నా సరే ఈయన పని ఈయన అయితే చేసుకుంటున్నారు. మొత్తం అంతా ఈ గుట్కాది నవ్వులేసి ఇష్టం వచ్చినట్టు ఈ భోగులన్నీ పాడైపోవడానికి కారణం వీళ్ళే. ఇలానే ఉంటుంది. స్లీపర్ క్లాస్ అయితే మరీ వరస్ట్గా ఉంటుంది. అస్సలు కనీసం పక్క వాళ్ళు ఏమనుకుంటారని మినిమం అయితే వీళ్ళకైతే ఉండదు. వీళ్ళని అయితే మనం క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. సో మీరు కూడా ఇలాంటివి అవాయిడ్ చేద్దాం అనుకుంటే ఇలాంటి ట్రైన్స్ని అయితే అవాయిడ్ చేయండి. మన వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్ అయితే బెస్ట్ అని చెప్తాను. మ్యాక్సిమం చాలా వరకు కూడా ఇలాంటి వాళ్ళే ఉంటారు. స్లీపర్ క్లాస్ అయితే ఇంకా చెప్పవలసిన పని అయితే లేదు. ఎవరి మీద చూసేస్తారో వాళ్ళకే తెలీదు, అంత వరస్ట్గా అయితే ఉంటుంది. సో మీరైతే మాత్రం ఇలాంటివి అవాయిడ్ చేద్దాం అనుకుంటే ఈ ట్రైన్స్ని అయితే అవాయిడ్ చేయండి అని చెప్తాను. సూపర్ వచ్చేనా నీకు ఎక్కడ పోయిక. మనం పెరంబూర్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఇంకొక 2 స్టేషన్లు దాటితే మనం కాట్పాడ్ అయితే వచ్చేస్తాం. అయితే వచ్చేసి మనం మెయిన్ స్టేషన్సే చెప్తున్నాను నేనైతే. మన విశాఖపట్నం నుంచి 5 స్టేషన్స్లోనే ఆగుతుంది ఈ ట్రైన్ వచ్చేసి. అంటే అన్నోన్ ప్లేసెస్లో చాలా చోట్ల ఆగుతుంది, కానీ మెయిన్ స్టేషన్స్ అయితే మాత్రం ఈ 5. సో మనం అయితే పెరంబూర్ నుంచి అయితే మూవ్ అయిపోతున్నాం. రైల్వే స్టేషన్ అయితే చాలా బాగుంది, చూసేసేయండి. మనం ఈ అరుణాచలం వెళ్ళడానికి నెంబర్ ఆఫ్ వేస్ అయితే ఉన్నాయి. మెయిన్ వచ్చేసి ఈ కాట్పాడ్ జంక్షన్ నుంచి దిగితే చాలా ఎక్కువ టైం అయితే కవర్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇది చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం విశాఖపట్నం నుంచి అరుణాచలంకి డైరెక్ట్ ట్రైన్స్ కూడా ఉన్నాయి. మనకి టికెట్స్ అయితే అవైలబుల్లో తక్కువ ఉంటాయి. సో మనం అయితే మ్యాక్సిమం కాట్పాడ్ రావడానికే ప్లాన్ చేసుకోండి. తిరుపతి నుంచి కూడా బస్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి చెన్నై వరకు వెళ్ళి చెన్నై నుంచి కూడా చాలా బస్సెస్ ఉంటాయి, అలా కూడా మీరు ట్రై చేయవచ్చు. కానీ ఇదైతే బెస్ట్ వే అని చెప్పేసి నేనైతే ఇది మీకు అయితే చూపించడం జరుగుతుంది. నేను చెప్పాను కదా, ఈ అన్నోన్ ప్లేసెస్లో చాలా చోట్ల అయితే ఆపేశారు. ఇది పెద్ద స్టేషన్ కాకపోయినా సరే ఇక్కడ హాల్ట్ లేదు, అయినా ఆపేశారు. సో ఈ ట్రైన్ అయితే చాలా ప్రాబ్లంగానే ఉంది వెళ్ళడానికి అయితే మాత్రం. చూసారా మన సబ్స్క్రైబర్స్ ఈ యొక్క చెన్నైలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఇవన్నీ కవర్ చేయండి అని అయితే మనకు సజెస్ట్ చేశారు. నేను కూడా తప్పకుండా చేస్తానని అయితే చెప్పాను. కాట్పాడ్ జంక్షన్ అయితే మనం రీచ్ అయిపోయాం. చూసారా ఎంత బాగుందో కాట్పాడ్ జంక్షన్. చాలా పెద్ద స్టేషన్ ఇదైతే మాత్రం. చాలా ప్లేసెస్ అయితే ఇక్కడి నుంచే కవర్ చేయొచ్చు. నెక్స్ట్ మెయిన్ చూసారా, ఇక్కడే శ్రీపురం వెళ్ళడానికి ఇక్కడే దిగండి అని చెప్పేసి మనకి తెలుగులో కూడా కనిపిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన రీసెంట్గా ఈ యొక్క చెన్నైలో అరుణాచలంలో మస్ట్గా తెలుగులో ఉన్న బోర్డ్స్ అన్నీ కూడా తీసేసేయండి, అంతా కూడా తమిళంలోనే ఉండాలని చెప్పేసి ఒక జియో అయితే పాస్ చేశారు. సో వాళ్ళ కోసం, మన తెలుగు వాళ్ళ కోసం అయితే ఈ యొక్క వీడియో అయితే హెల్ప్ అవుతుందని నేను చెప్పుకోను. ఎందుకంటే మ్యాక్సిమం తమిళంలోనే ఉంటాయి మ్యాక్సిమం బోర్డ్స్ అన్నీ కూడా. నేను చూసిన వాటిలో అయితే తెలుగులో ఉన్నాయి చాలా వరకు. సో అవన్నీ తీసేయండి ఈ 15th లోపు అని చెప్పేసి వాళ్ళు అయితే ఒక జియో అయితే పాస్ చేశారు. సో మన టైం వచ్చేసి 9:32 అయింది. చూసారా, యాక్చువల్ టైం ఇక్కడ 5:10కి అయితే మనం రీచ్ అవ్వాలి. 4 hours జర్నీ అనేది డిలే అయింది. సో మనం అనుకున్న ప్లాన్స్ అన్నీ కూడా వేస్ట్ అవుతాయి. సో మీరు కాట్పాడ్ జంక్షన్కి వచ్చాకే మీరు ఏమైనా ప్లాన్ చేసుకోండి, మనం ఏ టైంకి అయితే రీచ్ అవుతాం ఇవన్నీ కూడా. సో మనం అయితే కాట్పాడ్ జంక్షన్ అయితే వచ్చేసాం. మనం ఇక్కడ నుంచి వెల్లూరు బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ నుంచి మనం అరుణాచలం నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి, అక్కడ నుంచి మనం బస్కి అయితే వెళ్తాం. సో మనం అయితే ఇప్పుడు కాట్పాడ్ జంక్షన్ దగ్గర అయితే దిగేస్తున్నాం. జంక్షన్ అయితే చాలా ఎక్కువ క్రౌడ్తో అయితే ఉంది, ఎందుకంటే ఇక్కడ నుంచే చాలా ప్లేసెస్కి అయితే వెళ్ళొచ్చు అంట. అందువల్ల మ్యాక్సిమం చాలా వరకు ఈ కాట్పాడ్ జంక్షన్లోనే దిగుతున్నారు. ఈ యొక్క అరుణాచల్ వెళ్ళడానికి ఈ తిరుపతి నుంచి అయినా చెన్నై నుంచి అయినా కాకుండా ఈ కాట్పాడ్ జంక్షన్ నుంచి ఎక్కువగా అరుణాచలంకి అయితే వెళ్తూ ఉంటారు. సో మనమైతే అవుట్ సైడ్కి అయితే వచ్చేస్తాం కాట్పాడ్ జంక్షన్కి. చాలా పెద్దది రైల్వే స్టేషన్ కూడా. ఇక్కడ మనకు ఆటోస్ అయితే చాలా ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఆటో స్టాండ్లో ప్రతి ఒక్కరూ ఒకటే రేట్ చెప్తారు. మీరు కాస్త ముందుకు వెళ్తే మీకు ఈ యొక్క ఛార్జెస్ అన్నీ కొంచెం తగ్గుతాయి. వాళ్ళతో మనం అయితే మాత్రం ఆర్గ్యూ చేయలేము. వాళ్ళు కూడా ఒకసారి అడిగిన తర్వాత మనం వెనకే పడతారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుంచి మనకి మహా అయితే ఒక 20 to 25 రూపీసే ఉంటుంది వెల్లూరు బస్ స్టాప్కి.
వాళ్ళైతే చెప్పడం అయితే మాత్రం 50 రూపీస్ తగ్గకుండా చెప్తారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూసారా ఎన్ని ఆటోస్ ఉన్నాయో, వీళ్ళంతా కూడా ఒక ఇంటిగా ఉండి ఒకటే రేట్ చెప్తారు. సో మనం అయితే మాత్రం అది దృష్టిలో పెట్టుకొని మనం అయితే ఇక్కడ 25 రూపీస్ మార్జిన్ లోపే వెళ్ళాలి తప్ప దాటైతే మనం అయితే వెళ్ళకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాళ్ళు కూడా 20 రూపీస్కి అయితే వచ్చేస్తారు బస్ స్టాప్ వరకు, అది మాత్రం మీరైతే గుర్తుపెట్టుకోండి. మనం ఈ ట్రిప్కి 5 మెంబర్స్తో అయితే వచ్చాం. అయితే ఈ యొక్క 5 మెంబర్స్కి కూడా వీళ్ళు 400 అయితే అడిగారు వెల్లూరు జంక్షన్కి బస్ స్టాప్కి తీసుకెళ్ళడానికి. అయితే మనం అయితే 150 రూపీస్కి అయితే మాట్లాడుకున్నాం, అంటే 25 రూపీస్ వరకు మనకైతే ఛార్జ్ చేశారు. సో మనం అయితే స్టార్ట్ అయిపోయాం ఈ జంక్షన్ నుంచి. కట్పాడు జంక్షన్ నుంచి వెల్లూరు జంక్షన్కి మహా అయితే ఒక 10 మినిట్సే ఉంటుంది టైం మనం రీచ్ అవ్వడానికి. సో మనం అయితే త్వరగానే వెళ్ళిపోవచ్చు. సో మనం మధ్యలో ఈ యొక్క డ్రైవర్ది ఇంటర్వ్యూ అయితే చేసాం, సార్ మీరు కూడా వినేసేయండి. అందరికీ తెలుగు వచ్చండి? తెలుగు అందరికి వచ్చా? ఇక్కడ కొంచెం కొంచెం అలా మేనేజ్ చేసేస్తున్నారా? అలా మేనేజ్ చేసేస్తారా? ఓకే. మా తెలుగు వాళ్ళకి మాత్రం చొక్కలు చూపించేస్తున్నారా? ఇంగ్లీష్, హిందీ, కేరళ కొంచెం కొంచెం తమిళ్ పోరా. ఓకే. అరుణాచలం మా సొంత ఊరు అరుణాచలం. మీ సొంత ఊరా? అయ్యో, మీరు ఎక్కడ ఉన్నారు? ఇది ఇక్కడ வந்து వైఫ్ ఊరు. 4 வருஷம் இப்போ இங்கே வந்து செட்டில் ஆகிட்டோம். ఓకే ఓకే. అత్తవారింటి దగ్గరే ఉండి తింటాను. అది అర్థమైపోతుంది. మనం వెల్లూరు బస్ స్టాప్కి అయితే వచ్చేసాం. చూసారా మనం బస్ స్టాప్ లోపలికి వెళ్ళకముందే మనకైతే బస్సు అయితే వచ్చేసింది అరుణాచలంకి. అయితే ఈ అరుణాచలంకి ఇక్కడ నుంచి 90 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ యొక్క బస్ టికెట్ వచ్చేసి 65 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అయితే చూసారా బస్సు అయితే ప్రజెంట్ ఖాళీగా ఉంది, కానీ మనకు వెళ్ళే కొద్ది అయితే ఫుల్ అయిపోతుంది. సీట్స్ అయితే కూడా దొరకడం కష్టం, చాలా ఎక్కువ ఫుల్ అయితే అవుతుంది. సో మనం అయితే బస్సు అయితే మూవ్ అయిపోతుంది. మీకు వెళ్ళే దారిలో మాత్రం లొకేషన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయని చెప్పొచ్చు. ఈ యొక్క వీడియోలో అయితే లొకేషన్స్ అయితే చాలా వరకు కవర్ చేశాను. మీరైతే వీడియో మాత్రం ఎండ్ వరకు అయితే మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. మరొకటి ఏంటంటే ఈ వెల్లూరులోనే గోల్డెన్ టెంపుల్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్గా చూడాల్సింది ఫోర్ట్ ఉంటుంది. మీకు అది కూడా వెళ్ళే దారిలో అయితే చూపిస్తాను. ఈ యొక్క ఫోర్ట్ కూడా లోపల జైలు, మ్యూజియం చాలానే ఉంటాయి, చాలా బాగుంటుంది. మీకు అయితే టైం ఉంటే మాత్రం ఇవి కూడా కవర్ చేయండి. నా పోర్ట్ అయితే ఇదే, చూసారా అవుట్ సైడ్ ఎంత ఉందో, చాలా పెద్దగా ఉంటుంది. మీరు వస్తే మాత్రం మినిమం ఒక 2-3 అవర్స్ అయితే ఇక్కడ స్పెండ్ చేసే అంత టైం అయితే ఉంటుంది. సో మీకు ఏమైనా టైం ఉంటే మాత్రం ఇది కవర్ చేయండి. దీనికి ఒక 10 కిలోమీటర్స్ లోపే మనకి గోల్డెన్ టెంపుల్ కూడా ఉంటుంది, అది కూడా చూడొచ్చు వెల్లూరు వస్తే మాత్రం. నెక్స్ట్ ఇక్కడి నుంచి కూడా తిరుపతికి లేకపోతే చెన్నైకి కూడా బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో మీరైతే లొకేషన్స్ అయితే చూసేసేయండి, చాలా బాగుంటుంది వెళ్ళే దారిలో అంతా కూడా. బస్ చూసారా ఎంత ఫుల్గా ఫిల్ అయిపోయిందో. ఇవన్నీ కూడా బస్సెస్ అన్నీ కూడా ఇలానే వెళ్తూ ఉంటాయి. సో అందువల్లే మనం వెల్లూరు బస్ స్టాప్కి వెళ్ళిపోతే మాత్రం మన సీట్ అయితే మాత్రం దొరికేస్తాయి. ఎందుకంటే ప్రతి 10 మినిట్స్కి ఒక బస్సు అయితే మనకి అవైలబుల్లో ఉంటుంది అరుణాచలం వెళ్ళడానికి. సో మనకైతే ఈ యొక్క బస్ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. మనం 2 అవర్స్ జర్నీ తర్వాత ఫైనల్గా అయితే అరుణాచలం అయితే రీచ్ అయిపోయాం. చూసారా బస్ కాంప్లెక్స్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడి నుంచే చెన్నైకి, తిరుపతికి కూడా బస్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల ఈ యొక్క బస్ స్టేషన్ కూడా అస్సలు ఖాళీ ఉండదు. మనం కూడా నెక్స్ట్ ఈ యొక్క అరుణాచలం ట్రిప్ కంప్లీట్ అయినాక నెక్స్ట్ ప్లేస్కి ఎక్కడి నుంచి వెళ్తాం, అది కూడా మీకు అయితే నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. సో మనం అయితే బయటకు అయితే వెళ్ళిపోతున్నాం. బయటకు వెళ్ళినాక మన యొక్క రూమ్కి అయితే మనం ఆటో అయితే మాట్లాడుకోవాలి.
ఈ యొక్క ఆటోకి వచ్చేసి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మన టెంపుల్ నియర్ బైయే మన యొక్క స్టే అయితే చేసాం. ఆ యొక్క రూమ్ అయితే మీకైతే చూపిస్తాను. ఇక్కడ ఆటోస్ అయితే ఉంటాయి. ఇది ఎంట్రన్స్, మన అరుణాచలం బస్ కాంప్లెక్స్కి ఎంట్రన్స్. అది అవుట్ సైడ్కి వస్తే ఇలా ఆటోస్ అయితే ఉంటాయి. 30 రూపీస్ అయితే మనల్ని అయితే తీసుకుని వెళ్తారు టెంపుల్ వద్దకు. మనం చూసారా 4/4/25 ఈ డేట్ని అయితే మనం అయితే ఈ యొక్క జర్నీ అయితే చేసాం. ఇక్కడ నుంచి అప్రాక్స్ 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మీకు లెఫ్ట్లో చూస్తున్నారు కదా, బై వాక్ వెళ్తున్నారు చూసారా చెప్పులు లేకుండా. ఇదంతా కూడా మన యొక్క అరుణాచల్ గిరి ప్రదక్షిణలో భాగంలోనే ఉంటుంది. ఇది కూడా మీకు ఇది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. మనం ఈ యొక్క గిరి ప్రదక్షిణ కూడా చేసాం. ఈ 14 కిలోమీటర్స్ ఏ విధంగా ఏ యొక్క లింగాలు మనం చూడొచ్చు, ఈ మధ్యదారిలో ఏంటంటే అన్నీ కూడా గిరి ప్రదక్షిణలు అయితే కవర్ చేశాను. నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ చూసారా మన అరుణాచలం ఈ యొక్క రోడ్స్ ఇవన్నీ కూడా మన టెంపుల్కి వెళ్ళేవే అంతా, ఇదంతా కూడా మన గిరి ప్రదక్షిణలో ఇదంతా కూడా బై వాకే వెళ్తాం. ఈ యొక్క రోడ్లోనే మనం బస్ కాంప్లెక్స్ నుంచి ఈ టెంపుల్కి వెళ్ళే మధ్యలో చాలా రూమ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. కానీ మనం ఏంటంటే టెంపుల్కి దగ్గరలో ఉంటే ఎర్లీ మార్నింగ్ దర్శనం అది కొంచెం ఎర్లీగా అవుతుంది. సో మనం ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత కూడా వెంటనే రీచ్ అవ్వచ్చు రూమ్ని అని చెప్పేసి మనం అయితే టెంపుల్ దగ్గరలోనే తీసుకున్నాం. మీరు కూడా నెక్స్ట్ టైం వస్తే మాత్రం రూమ్స్ అనేవి దగ్గరలోనే తీసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం లాంగ్ ఎక్కడైనా 1 కిలోమీటర్స్ తర్వాత తీసుకుంటే మాత్రం మనం చాలా ఇబ్బంది పడతాం. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఎండ చూసారా చాలా ఎక్కువ ఉంది. మేము అనుకున్నాం యాక్చువల్గా 12కి లంచ్ చేసేసి తర్వాత 2కి అలా స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ మా వల్ల అయితే కాలేదు. సో మనమైతే 4:30 తర్వాతే స్టార్ట్ అయ్యాం. చూసారా ఈ ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. సో మీరు కూడా డే టైం అయితే మాత్రం అసలు గిరి ప్రదక్షిణ ఆప్షనే పెట్టుకోవద్దు. చాలా వరకు అయితే మార్నింగ్ 3కి స్టార్ట్ అవుతున్నారు. సో 4 to 5 అవర్స్లో అయితే కంప్లీట్ చేసేస్తున్నారు గిరి ప్రదక్షిణ. లేకపోతే ఈవినింగ్ 5కి అయితే స్టార్ట్ అవుతున్నారు. సో మనమైతే ఈవినింగ్ 5కే స్టార్ట్ అయ్యాం. సో మీరు కూడా అలానే ట్రై చేయండి. సో మనమైతే మన యొక్క రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. చూసారా మీకు లెఫ్ట్ అండ్ రైట్ కూడా చాలా బోర్డ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, రూమ్స్ అవైలబుల్ అని చెప్పేసి. నెక్స్ట్ చూసారా మీకు ఈ యొక్క అగోరా టైప్లో వీళ్ళందరూ కూడా చాలామంది అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి చూసారా మీకు బోర్డ్స్లో తెలుగులో కూడా చాలా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఏప్రిల్ 15 తర్వాత అసలు ఒక్క బోర్డు కూడా తెలుగులో ఉండకూడదు, అన్నీ కూడా తమిళంలోనే ఉండాలని వీళ్ళు అయితే జియో పాస్ చేశారు. సో ఏం పర్లేదు, నా వీడియో చూసుకుంటూ మీరైతే ఈ యొక్క దర్శనం అనేది కంప్లీట్ చేసేవచ్చు. గిరి ప్రదర్శన కూడా ఈ యొక్క నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది, చూసేసేయండి. నెక్స్ట్ మీకు కనిపిస్తుంది కదా, ఇదే నార్త్ సైడ్. ఇది ఇలాంటి 4 సైడ్స్ కూడా ఉంటాయి. మనమైతే ఈ యొక్క నార్త్ పక్కనే మనకి రాజగోపురం ఉంటుందో ఆ ఏరియాలోనే మనం అయితే రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. చూసారా మీకు ఇక్కడ నుంచి బై వాక్ ఒక 100 మీటర్స్ లోపే మన యొక్క రూమ్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి మనకు రాజగోపురం కూడా ఒక 100 మీటర్స్ లోపే ఉంటుంది. సో మన రూమ్ అనేది అక్కడే తీసుకున్నాం. మీకు ఎవరికైనా రూమ్ డీటెయిల్స్ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే మీకైతే ఈ యొక్క రూమ్ డీటెయిల్స్ అయితే మీకు పెడతాను. ప్రజెంట్ అయితే మనం అయితే డైరెక్ట్గా ఆ యొక్క రూమ్ దగ్గరికే మన ఆటో అయితే వెళ్ళిపోతుంది. వీళ్ళు ఏంటంటే మనకంటే ముందు వచ్చిన వాళ్ళు అయితే మనకైతే ఈ యొక్క రూమ్స్ అయితే సజెస్ట్ చేశారు. సో మనం అయితే ఈ యొక్క ఆటో వాళ్ళకి యొక్క అడ్రస్ ఇస్తే వాళ్ళు అయితే డైరెక్ట్గా తీసుకొని వచ్చేసారు. ఈ యొక్క టెంపుల్ బిసైడ్ అయితే మాత్రం చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. చూసారా గదులు అని రాసి ఉన్నాయి చూసారా. ఇలాంటివి అసలు తెలుగులో అనేది వాళ్ళు అస్సలు యాక్సెప్ట్ చేయరంట. ఈ యొక్క 15 తర్వాత అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క రెసిడెన్సీలోనే మనం అయితే ఉన్నాం. ఈ యొక్క అన్నమలై గెస్ట్ హౌస్ ఉంది చూసారా, దీంట్లోనే మనం ఉన్నాం. అది నార్త్ గోపురం వచ్చేసి ఇక్కడ ఉంటే మనకి రాజగోపురం ఈ యొక్క బ్యాక్ సైడే ఉంటుంది. ఇది కూడా చాలా దగ్గరే ఉంటుంది. మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ యొక్క వీడియోలో మనం ఏ విధంగా రావాలి, నెక్స్ట్ ఎక్కడ స్టే చేయాలనే విషయాన్ని అయితే మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఏ యొక్క లింగాలు అయితే మనకి దర్శించుకోవాలి, నెక్స్ట్ మధ్యలో మనం ఏమేమి చేయాలి, ఇవన్నీ కూడా ఒక వీడియో అయితే చేశాను, చూసేసేయండి. నెక్స్ట్ ఈ రూమ్ వచ్చేసరికి మా 5 మెంబర్స్కి కలిపి 3000 అయితే ఛార్జ్ చేశారు. ఏసీ రూమ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి టీవీ ఫెసిలిటీ కూడా ఉంది, వైఫై కూడా ఉంది. నెక్స్ట్ వాష్రూమ్స్ కూడా చాలానే బాగున్నాయి. అది నెక్స్ట్ మెయిన్ మాకు బాగా నచ్చింది ఏంటంటే టెంపుల్ అయితే చాలా దగ్గరగా ఉంది. సో అందువల్ల మేమైతే ఈ రూమ్ అయితే చూస్ చేసుకున్నాం. గ్రేజర్, నెక్స్ట్ వచ్చేసరికి వెస్ట్రన్ అండ్ నార్మల్ వాష్రూమ్ కూడా ఉంది. సో మనం వచ్చేసరికి ఈ యొక్క గెస్ట్ హౌస్లో ఉన్న ఆ డీటెయిల్స్ కావాలంటే నేను పెడతాను. నెక్స్ట్ గిరి ప్రదక్షిణ అయితే మనం ఈ విధంగా చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విరాజ్ వ్లాగ్స్ తెలుగు.